పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ జీజీహెచ్ లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల అధ్యక్షతన మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పరిశుభ్రత అత్యవసరమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుభ్రత పాటించడం తప్పనిసరిగా ఆచరించాలని హితవు పలికారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల చైతన్యాన్ని తీసుకువస్తాయని, పర్యావరణ పరిరక్షణ, వ్యాధుల నివారణ, సమాజ హితానికి ఇది కీలకమైన అంశమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమన్వయంతో మాత్రమే నిజమైన పరిశుభ్ర భారత్ లక్ష్యం నెరవేరుతుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ దివస్ లక్ష్యాన్ని వివరిస్తూ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిప్యూటీ సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ వి వరప్రసాద్, ఏఆర్ఎంఓ డాక్టర్ లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యమున, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ అనురాధ, నర్సింగ్ గ్రేడ్ 1 సూపరింటెండెంట్ ఎన్ సంధ్యారాణి, గ్రేడ్ 2 విజయశ్రీ హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఉద్యోగుల సంఘం నాయకులు పేపకాయల వెంకటకృష్ణ, పాలపర్తి మూర్తిబాబు, కట్టిమేను మోహన్, పలు విభాగాల అధిపతులు, నర్సింగ్ విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో మొక్కలు నాటినప్పుడు కూడా ఇంకా కొరత ఉంది మనకి. ఎంత కొరత అంటే ఆనాడు అశోకుడు నాటిన మొక్కలండి. మనకి అశోకుడు నాటిన మొక్కల తర్వాత ఇటువంటి ఉద్యమం మళ్ళీ ఎప్పుడు రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆనాడు అశోకుడు నాటాడు మొక్కలు, అవి వృక్షాలు అయినాయి. తర్వాత రోడ్ వైండింగ్ రావడం, అవి అన్నీ కొట్టేయడం అన్నీ కూడా జరిగినాయి, మీ అందరికీ తెలుసు. ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నారు, అది గర్వంగా చెప్తున్నాను. అయినప్పుడు కూడా ఈరోజు ఇంకా చాలా కొరత ఉంది మనకి. ఈరోజు నేనేమంటానంటే ఇక్కడ ఉన్నారు చాలామంది డాక్టర్స్, నర్సులు అందరూ ఉన్నారు. ఈరోజు సమాజంలో చాలామంది వ్యక్తుల మాట, కొంతమంది మాట వింటారు ప్రజలు. అందులో కొంతమంది డాక్టర్లు అండి. డాక్టర్ ఏం చెప్తే ప్రజలు చేస్తారు. ఒక నమ్మకం డాక్టర్ అంటే. డాక్టర్ ఏం చెప్పినా మన ఆరోగ్యం కోసం చెప్తారు, మన కోసం చెప్తారు, పెద్ద నమ్మకం. అలాంటి డాక్టర్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. నేనేమంటానంటే డాక్టర్లు కానీ నర్సెస్ కానీ ఈరోజు మీరు ఉండే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉంటున్నా ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి చైతన్యపరిచినట్టయితే నిజమైన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధిస్తామనే నమ్మకం నాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మీలోనే ఉంది. ఈరోజు మీ వల్ల అవుతుంది సాధ్యం. మేమంటే ఏదో రాజకీయంగా చెప్పారనుకుంటారు, వేరే వాళ్ళు చెప్తే ఏదో చెప్తున్నారు అనుకుంటారు. కానీ డాక్టర్ చెప్తే అదొక గొప్ప నమ్మకం, అది చేస్తారని కూడా నమ్మకం నాకుంది. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టినట్టయితే మనం అనుకున్నది సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనం ఇప్పుడు ఎండలు బాగా పెరిగిపోయినాయి గత ఈ 3 వారాల నుంచి 4 వారాల నుంచి. ఈ ఎండ నుంచి ఎలాగ మనం కాపాడుకోవాలి, మన హై రిస్క్ పీపుల్, ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్, ఇలాంటి వాళ్ళని ఎండ నుంచి కాపాడుకోవడం. తర్వాత ఎండ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు డీహైడ్రేషన్ సింటమ్స్ ఏమైనా కనిపించినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గరే హోమ్ రెమెడీస్ తీసుకొని వాటర్ ఎక్కువ తాగడం, తర్వాత జ్యూసెస్ అవి తాగడం, ఇలా డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడం. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఈ పరిసరాలను శుభ్రం చేసుకుంటే అది ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా తద్వారా వచ్చేటువంటి ఈ హీట్ కూడా తగ్గుతుంది. ఈ పచ్చడి మొక్కలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్వచ్ఛాంధ్రలో కాన్సెప్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఈ కార్యక్రమానికి ప్రతి నెల మనం జరుపుకోవడం అనేది ఈ సాంప్రదాయం కింద చేసుకుంటే సార్ చెప్పినట్టు ఈ సాంప్రదాయాన్ని మనమే పాటించడం కాకుండా మనం ఇంటికి వెళ్ళి తర్వాత మన మాట అందరూ వింటారు కనుక సార్ చెప్పినట్టు అవి అందరికీ కూడా వినేటట్టు, వాళ్ళు ఆచరించేటట్టు చేస్తే మన కార్యక్రమం సాకారం అవుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.